పైథాన్ ప్రోగ్రామింగ్లో మాడ్యూల్ 7 డీబగ్ యువర్ కోడ్. ఓకేనా, డీబగ్ యువర్ కోడ్ చూద్దాం. ఇక అలా క్లాస్ 1 లర్న్ టు డీబగ్ కామన్ ఎర్రర్స్ని ఎట్లా డీబగ్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. సో యాజ్ యూ లర్న్ మోర్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ పైథాన్, ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకునే ముందు కొన్ని అసలు యూ విల్ స్టార్ట్ మేకింగ్ మిస్టేక్స్ ఇన్ యువర్ కోడ్. సమ్టైమ్స్ దీస్ మిస్టేక్స్ మే బీ వెరీ హార్డ్ టు ఫైండ్. సో ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ వెళ్ళే ముందు మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో ఆ మిస్టేక్స్ని ఫైండ్ చేయడం చాలా కష్టం. సో ఇదే మంచి గుడ్ టైం. ఈ మాడ్యూల్ 7లో మనం బేసిక్స్ నేర్చుకున్నాం, ఎలా డిపింగ్ చేయాలి. అసలు బగ్ అంటే ఏంటిది? బగ్ అనేది ఒక ఎర్రర్ అనమాట. ఎప్పుడైతే ప్రోగ్రామ్ జనరేట్ చేస్తారు చూసిన విత్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఆర్ నో అవుట్పుట్స్, వాట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్. సో ప్రోగ్రామ్కి మనకు కావాల్సిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కాక వేరే అవుట్పుట్ వచ్చినప్పుడు దాన్ని బగ్ అంటారు. ఎర్రర్ కంపైల్ అయ్యి మనకు కాసేపు అవుట్పుటే వస్తలేదు, సేమ్ బగ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. కంపైల్ టైమ్ ఎర్రరు, రన్ టైమ్ ఎర్రరు, రాంగ్ ఆన్సరు, లాజికల్ ఎర్రర్ అనొచ్చు, దాన్ని టైం లిమిట్ ఎక్సీడెడ్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనమాట. చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ కంపైలేషన్ ఎర్రర్ చూద్దాం. కంపైలేషన్ ఎర్రర్స్లో ఏంటిది? రైట్ ఏ కోడ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ యూ ఫాలో ద సింటెక్స్. ఏ కోడ్ రాసినా ఫస్ట్ ఒక సింటెక్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు పైథాన్ రాసినప్పుడు దాన్ని కూడా ఫాలో కావాలి. ఫాలో అయ్యకపోతే దానిపైన ఒక సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూడు, ఏమని చెప్పినా నీకు, ఇఫ్ తర్వాత కాలం పెట్టిన తర్వాత వచ్చే ప్రింట్ స్టేట్మెంట్కి ఇండెంటేషన్ ఉండాలి. ఇప్పుడు ఆ ఇండెంటేషన్ ఇవ్వకపోతే ఆ సింటాక్సే ఇస్తారు. సింటాక్స్ అది పైథాన్ ఇఫ్ ఎల్స్ ఒక సింటాక్స్. ఇక్కడ ఎల్స్కి మంచిగా ఇచ్చిన వీడు స్పేస్ ఇచ్చింది ఇండెంటేషన్, కానీ ఇక్కడ ఇఫ్ తర్వాత ప్రింట్కి ఏమైనా ఇండెంటేషన్ ఉన్నా లేదు. సో ఇట్స్ అన్ ఎర్రర్. సింటాక్స్ వల్ల వచ్చే ఎర్రర్స్ని సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో మిస్సింగ్ ఇండెంటేషన్ బిఫోర్ ప్రింట్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇట్లా ఇవి కంపైల్ ఎర్రర్ అన్నమాట. సింటాక్స్ ఇంకో చూద్దాం. ఇంకా రన్ చేసేటప్పుడు కూడా ఎర్రర్స్ వస్తాయి. దాన్ని వెన్ యూ రన్ యువర్ కోడ్ ఇట్ ఈస్ ఎర్రర్ యూ టిపికల్ సీ ఇట్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్ రన్ బిలో కోడ్. సో ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే వీడు ఇఫ్ తర్వాత కాలన్ పెట్టలే. సో ఇది కూడా సింటాక్స్ ఎర్రర్. సో వీడు ఇక్కడ ఇచ్చిండు, ఇచ్చేమన్నాడు సబ్మిట్ ద కోడ్. సబ్మిట్ చేసి దీంట్లో ఏమి ఎర్రర్ ఉంటుందో దాన్ని సాల్వ్ చేయమంటాడు. ఇక్కడ చూడు, ప్రింట్ తర్వాత ఓపెనింగ్ బ్రాకెట్స్ ఉన్నాయి కానీ క్లోజ్ బ్రాకెట్స్లో. ఇప్పుడు చూడు ఎర్రర్ పోయింది. ఇలాంటి సింటాక్స్ వల్ల వచ్చే ఎర్రర్స్ని కంపైలేషన్ ఎర్రర్స్ అంటారు. సరేనా, అది గుర్తుపెట్టుకో. కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంటి? రన్ టైమ్ ఎర్రర్స్ అనేవి 2 different syntax errors అనమాట. We saw 2 different syntaxes errors in the last lesson. Different types of syntax errors ఉంటాయి, దాని కంపైలేషన్ అంటారు. జనరల్లీ ఈజీ అవి. కంపైలేషన్ ఎర్రర్స్ ఫైండ్ చేయడం ఈజీ, దాన్ని డీబగ్ చేయడం కూడా ఈజీ. ఎందుకంటే ఎర్రర్ డిస్క్రిప్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాడు. వేరేస్ ఇప్పుడు రన్ టైమ్ ఎర్రర్స్ గురించి మాట్లాడుకుంటాం. రన్ టైమ్ ఎర్రర్స్ ఎప్పుడు అక్కడ అయితే అంటే సింటాక్స్ కరెక్టే ఉంటుంది, కానీ కంపైలరు interpret in the case of Python is not able to run the code due to error. సింటాక్స్ కరెక్ట్ ఉంటుంది కానీ కోడ్ని రన్ చేయలేదు, ఎందుకంటే ఎర్రర్ ఉన్నాయి. ఇప్పుడు చూడు 5 0 ఇచ్చాడు A/B, అంటే 5/0 అది తీసుకోలేదు, ఎర్రర్ వస్తుంది మనకి. ఆ 0 డివిజన్ ఎర్రర్ వస్తుంది. సింటాక్స్లో ఏం తప్పు ఉండదు, కానీ అది కంపైల్ చేయలేదు అనమాట. ఎర్రర్ 0 డివిజన్ ఎర్రర్. దీన్ని హ్యాండిల్ చేయడానికి ట్రై క్యాచ్ వాడతారు, అది తర్వాత చెప్తాను నీకు. ఇప్పుడు రన్ చేద్దాం. సో అట్లాంటప్పుడు ఏం చేయాలా? చూడు, సో వీడియో ఏమి ఇచ్చాడు? ఐడి ఇచ్చాను. ఇఫ్ యూ రన్ ద కోడ్, మనకి రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది. సో ఇఫ్ కండిషన్ రాసి, ఒకవేళ ఇఫ్ బి ఈజ్ 0 అండ్ అవుట్పుట్ ఈజ్ రిపీటెడ్ డైరెక్ట్, అదర్వైజ్ అవుట్పుట్ రా. సో ఇట్లాంటి ఏం చేయమంటుండు? ఈ లొల్ల అంటే అద్దరా పోయి
ఏం చెయ్యు, ఈ రన్ టైమ్ ఎర్రర్స్ వస్తున్నాయి కదా, ఇఫ్ ఏంటిది, ఒకవేళ బి డబుల్ ఈక్వల్స్ టు 0 అని అనుకో, నాట్ ఈక్వల్స్ టు పెట్టు, డి ఒకవేళ నాట్ ఈక్వల్స్ 0 అని అనుకో, అది పర్ఫామ్ చెయ్యి. ఏం పర్ఫామ్ చెయ్యు, ప్రింట్ ఏ బై బి చెయ్యి, తప్పులేదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంటిజర్. కానీ ఒకవేళ బి ఈక్వల్స్ టు 0 అని అనుకో, అది బి ఈక్వల్స్ టు 0 అని అనుకో, అప్పుడు ఏమని ప్రింట్ చేయాలంటే, ఎందుకంటే ఇన్ఫినిటీ వస్తుంది, బీతో డివైడ్ చేస్తుంది, అది కంపైలర్ హ్యాండిల్ చేయలేకపోతుంది, ఎర్రర్ వస్తుంది, అందుకే రన్ టైమ్ ఎర్రర్. అట్లా కరెక్ట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఆ ఎర్రర్ పోయింది, రన్ టైమ్ ఎర్రర్. ఏం చేసినాం, ఒక ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అది తీసేసినాం, బి 0 కావడం వల్లనే అక్కడ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు రన్ టైమ్ ఎర్రర్స్ చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఎర్రర్స్ ఉంటాయి. ఇప్పుడు చూడు, అరేని ఇనిషియలైజ్ చేయడానికి ఇట్లా వాడతాం, ప్రింట్ ఏ ఆఫ్ జీరో అంటే సేమ్ అక్కడ మనం స్ట్రింగ్స్ ఎట్లా చూసినాం ఇక్కడ కూడా అట్లే ఉంటుంది, 0 1 2 3 4 ఇనిషియలైజేషన్. ఏ ఆఫ్ జీరో అంటే మనకు అవుట్పుట్ వస్తుంది, ఏ ఆఫ్ జీరోలో ఏముంది, 1 ఉంది కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. ఏ ఆఫ్ 10 ఉంది అనుకో, అక్కడ ఇండెక్సే లేదు, అక్కడ 10 ఎలిమెంట్స్ 10 ఎలిమెంట్స్ లేవు. అట్లాంటప్పుడు అది ఏ నుంచి తీసుకొచ్చి పెడుతుంది, అందుకే ఏమొస్తుంది, ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది ఇక్కడ, అలా ఎలిమెంట్స్ లేనప్పుడు. లాజికల్ ఎర్రర్, రాంగ్ ఎర్రర్ అంటే ఇది డిఫరెంట్ ఇంటూ ఇన్కరెక్ట్ కండిషన్స్ ఇచ్చినప్పుడు, ఇన్కరెక్ట్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు ప్రకారం, ఎందుకంటే అది 10th ఎలిమెంట్ లేదా ఇండెక్స్ ఆఫ్ 10 అంటారు, అది ఇన్కరెక్ట్ వేరియబుల్ యూసేజ్ ఇచ్చినప్పుడు. విచ్ ఇస్ హార్డ్ టు సాల్వ్, సింటాక్స్ ఎర్రర్ ఈజీయే, రన్ టైమ్ ఎర్రర్, లాజికల్ ఎర్రర్, ఏదో హార్డ్ టు ఫైండ్ అనుకుంటున్నారు. ఈ టైం స్టాంప్ కదా, 7 minutes 4 seconds టైం స్టాంప్ చేసి ఏ ఎర్రర్ కష్టం అనిపిస్తుంది మీకు, ఏది కష్టం డిఫికల్ట్ టు ఫైండ్ అనుకుంటున్నాను. నేనైతే ఏమనుకుంటున్నా అంటే, సింటాక్స్ అయితే ఖాళీ ఉండదు, ఎందుకంటే అది చెప్తుంది. రన్ టైమ్ ఎర్రర్ ఇంకా లాజికల్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్ కష్టం అనుకుంటున్నా కాదా, ఇక లాజికల్ ఎర్రర్ ఉంటుంది, లాజికల్ ఎర్రర్ ఇది డిఫికల్ట్ ఫైన్ అనమాట. ఇన్కరెక్ట్ కండిషన్స్, ఇన్కరెక్ట్ కండిషన్స్ కూడా లాజికల్ ఎర్రర్స్కి రైజ్ అవుతాయి. ఇది చూడు, అక్కడ ఏంటిది, లెస్ దెన్ ఎన్ అంటే ఏమని ప్రింట్ కావాలి, యాక్చువల్గా నంబర్ ఇస్ స్మాలర్ టు 5 అని ప్రింట్ కావాలి. కానీ ఇది చూడు, కండిషన్ అంటే అప్పుడు రాసింది, ఎన్ ఇస్ లెస్ దెన్ ఉంటే 5 ఉంటే అది గ్రేటర్ దెన్ 5 అని ప్రింట్ కావాలంట, లేకపోతే స్మాల్ అని. సో ఇక్కడ కండిషన్ తప్పు రాసిండు. సో ఇట్లా కండిషన్ తప్పు రాసినప్పుడు వచ్చేది కూడా లాజికల్, కండిషన్ తప్పు రాసినప్పుడు. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయవచ్చు, కరెక్ట్ కండిషన్ అయితే ఇది, ఒకవేళ ఎన్ అన్న గ్రేటర్ దెన్ 5 ఉంటే అప్పుడు నంబర్ ఇస్ గ్రేటర్ దెన్ 5 అని ప్రింట్ కావాలి, లేకపోతే నంబర్ ఇస్ స్మాలర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అని ప్రింట్ కావాలి. ఇప్పుడు అవుట్పుట్ కరెక్ట్ వస్తుంది. అట్లా. ఇప్పుడు ఇన్కరెక్ట్ ఇండెక్స్, ఇప్పుడు స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకున్నాడు, దాని లెంత్ కనుక్కున్నాడు, కరెక్ట్ వే ఆఫ్ ఎంట్ క్యారెక్టర్ ఈజ్ ఇన్కరెక్ట్, లెంత్లో n-1. ఓకే, సో వీడు ఏమంటాడు, ఫైండ్ అవుట్ ద లాజికల్ ఎర్రర్ అంట. వాడికి ఏం కావాలంటే ఫస్ట్ 4th 6th క్యారెక్టర్ కావాలి, 6th క్యారెక్టర్ కావాలి. చేద్దాం, కాదు. సో వాడు ఇండెక్సింగే తప్పించాడు. వాడు ఏమేమి కావాలంటే వాడికి ఫస్ట్ క్యారెక్టర్ అంటే 1తో ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది, ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏ క్యారెక్టర్ కావాలన్నాడు, ఫోర్త్ క్యారెక్టర్ అంటే 3 0 నుంచి స్టార్ట్ అవుతాడు, 6th క్యారెక్టర్ అంటే 5 ఇండెక్స్. వాడు 1 స్టార్ట్ చేసాడు, ఇప్పుడు కరెక్ట్.